ఈ రోడ్ వేసి ఎన్ని రోజులు అవుతుందండి? ఇంత ముందు ఎలా ఉండేది సార్ ఈ రోడ్డు? ఇబ్బందిగా ఉండేదా? ఇప్పుడు పర్వాలేదు, కూడా అయిపోవాల్సింది. ముందు పీసా ఉన్నదే అది ఊర్ల దగ్గరలో. ఓకే ఓకే. కార్ అయితే రాలేదు, ప్లాంట్ రిపేర్ అని ఆపారా? ఇది ఎక్కడికి వెళ్తారు సార్ ఈ రోడ్? ఇలా ఇక్కడ పెరగాడు జంక్షన్ వెళ్తారు, పెరగాడి టు వేపగుంట. ఓకే, ఇప్పుడు మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు? కలవట్లు తడుస్తాను. ఓకే, బానే ఉందా? ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది రోడ్ అవగానే? రోడ్ అవగానే ఫీలింగ్ ఎలా ఉంది? ఈ రోడ్ అవగానే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఓకే, ఇది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి చేశారు. హ్యాపీగా అయిపోతే ఫుల్ హ్యాపీ. ఓకే లేకుండా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు అభిమానమా? ఓకే. సరే, కొంత రోడ్ వేసి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుందా? ఓకే, బాగానే ఉందా ఇప్పుడు? అంటే ట్రాక్టర్లు అది వెళ్ళడానికి అందరికి బాగానే ఉంటుందా? ఓకే, ఈయన చెప్తున్నారు అప్పుడు బంకమట్టి ఈ లోపల ఉండేదట కదా? మార్చి నెలలో వేసానంటే ఫిబ్రవరి మార్చి 2 నెలలు. అంటే ఇప్పుడు మన ధాన్యాలు అవి పట్టుకెళ్ళడానికి కూడా ట్రాక్టర్లు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆనందంగా ఉందా? రైతులందరికీ సంతోషం కదా? ధాన్యాలు తెచ్చుకుంటున్నారు లోన నుంచి వేసుకుని. ఎన్నాళ్ళు పట్టుకెళ్ళకపోయేవారా? లోన సేలికి బాగుండేది కదా? ఓకే ఓకే, ఆనందం. ఇది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యం చేశారండి. సో ఇంకా చాలా రోడ్లు అవుతున్నాయి పంచాయతీరాజ్ నుండి, అవన్నీ కవర్ చేయడానికి వచ్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకుల్. వాన వస్తేనా అక్కడ ఉన్నాం అనుకోండి, వస్తే చేయడం పరిగెట్టుకొచ్చి బండి. ఎన్ని కిలోమీటర్లు నడిచేవారండి? కిలోమీటర్ నడిచేవారు పరిగెట్టి. వాడి అమ్మ, మరి అప్పుడు అవన్నీ ధాన్యాలు అవన్నీ ఎలా పట్టుకెళ్లేవారు? ఉద్దేశి వర్షం వచ్చినా కానీ ఎండ కాసిన పట్టుకెళ్ళేవాళ్ళు. అంటే అప్పుడు వర్కర్స్ వర్కర్స్ తో మోయించేవారా? అంటే మీకు ఇప్పుడు వర్కర్స్ బాగా తప్పింది, రోడ్ వేశారు, నడవాల్సిన అవసరం లేదు బురదలు 3 కిలోమీటర్లు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తారా? మీకు అభిమానమా? ఓకే. కొంత రోడ్లు ఫస్ట్ టైం విన్నాను నేను, ఎప్పుడు తెలియదు. ఇది కాపవరం, కరవలి మండలం, నిర్దవల్ నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. ఇది కొంత రోడ్లు అంటారు అండి దీన్ని. నేను ఫస్ట్ టైం చూడడం, అసలు వెరీ ఎక్సైటెడ్. ఒకసారి దగ్గర చూపించు. దీనిలో కింద మట్టి రాళ్ళు, మళ్ళీ మట్టి రాళ్ళు, పైన మళ్ళీ ఇదే. సో ఇది ఆల్మోస్ట్ పంచాయతీరాజ్ శాఖతో నాకు తెలిసి నిర్దవల్ నియోజకవర్గంలో ఇది 1300 మీటర్స్ రోడ్ చేశారు. ఈ పక్కనే చుట్టూ పొలాలు. అంటే ఇక్కడికి వెళ్లే రైతులకు ఇబ్బంది లేకుండా అందరూ ఈ ట్రాక్టర్లో ధాన్యాన్ని తరలించేలా ఒక చాలా చక్కగా వేశారు రోడ్డు. అసలు జనరల్లీ వర్షం వస్తే మట్టి రోడ్ల వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి రైతులకి ఇలా చేయడం అనేది పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ ఒక సరికొత్త విప్లవం పునాదికి నాందేశారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ రోడ్డు గాని ఇది గాని అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. వర్షం వచ్చినా సరే ఏం అవ్వలేని పరిస్థితి. ఎన్ని రోజులు అవుతుందండి? 20 రోజులు అవుతుందా? గతకలేనా? ఇప్పుడు బాగానే ఉందా? అసలు బళ్ళు కూడా నడవు. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు హ్యాపీయా? చక్కగా వెళ్ళిపోతున్నారు అందరూ. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి చేశారండి. బాగుంది కదా? హ్యాపీయే కదా? మీ కూటమి వచ్చాక హ్యాపీయేనా? ఓకే ఓకే ఓకే. ఈ రోడ్డు వేసి ఎన్ని రోజులు అవుతుందండి? ఇది కొంత రోడ్డు ఒక మాసం అవుతుంది. ముందు ఎలా ఉండేది కొంత రోడ్డు లేనప్పుడు? ఇక్కడ మీరు ఎలా మట్టిలో ఉండేదా? అప్పుడు ఇబ్బంది పడేవారా రైతులందరూ వెళ్ళడానికి? పొలాల్లో ట్రాక్టర్లు అవి తాగడానికి ఇబ్బంది పడేవారా? బాడేది, కాలు కంటిపోయేదా? ఇప్పుడు బాగానే ఉందా? మీరు అందరూ బాగా వెళ్తున్నారా? ఎన్ని ఏళ్ళు అవుతుందండి ఇక్కడ రోడ్ లేకుండా? మీరు స్థానాల నుంచి లేదా? మా తాళాలకి లేదు, మాకు లేదు. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంతమంది రైతులు ఉంటారండి ఇక్కడ? ఇలా చుట్టుపక్కల ఉంటారు, చాలా మంది ఉంటారు రైతులు. ఒక 100 ఎకరాలు ఉంటుందా అంతా కలిపి? 100 ఎకరాలు ఏంటండి?
500 500 ఎకరాలా? ఇప్పుడు మీకు బాగుందా? మీరు చక్కగా ఆవుల్ని అన్నిటినీ తీసుకెళ్ళడానికి అదంతా వాన వచ్చినా గానీ వెళ్తాక ఉంటది కదా కై కింద కాగా మాకంటే ముందు రోజులు ఇంకా అలా ఇంకా లోపలికి ఉండేదా?